శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాజవంశ వర్ణనము. అగ్నిదేవుడు పలికెను. తుర్వసునికి వర్గుడు, వానికి గోభానుడు, వానికి త్రైసాని, వానికి కరంధమ్ముడు, వానికి మరుతుడు, వానికి దుష్యంతుడు, వానికి వరుధుడు, వానికి గాంధీరుడు, వానికి గాంధారుడు పుట్టెను. గాంధారునికి 5 పుత్రులు పుట్టిరి. వీరి నామధేయులమును అనుసరించి గాంధార, కేరళ, చోళ, పాండ్య, కోసల దేశాలు ఏర్పడ్డవి. వీరందరూ మహాబలవంతులు. ద్రుహ్యునికి బభ్రసేతువు, వానికి పురోవసువు, వానికి గాంధారుడు, వానికి ధర్ముడు, వానికి ఘృతుడు, వానికి విదుషుడు, వానికి ప్రచేతసుడు పుట్టిరి. ప్రచేతసుని 9 కుమారులలో అనద్ర, సభానర, చాక్షుష, పరమేశ్వరులు ప్రధానులు. సభానరునికి కాలానలుడు, వానికి సృంజయుడు, వానికి పురంజయుడు, వానికి జనమేజయుడు, వానికి మహాసాలుడు, వానికి మహామానసుడు, వానికి ఉనీసరుడు, ఉసీనుడు పుట్టెను. మహామానసుని భార్య అగు నృగకు నృగుడను కుమారుడు పుట్టెను. నృగునికి నరాయను భార్య అయిందు నరుడను, కృమియను భార్య అయిందు కృమియు, దశయను భార్య అయిందు సువ్రతుడు, దృశ్యద్వతి యందు శిబి జనించెను. శిబికి పృథుదర్భుడు, వీరకుడు, కైకేయుడు, భద్రకుడు అని 9 పుత్రులు జనించిరి. వీరి పేర్లతో 4 దేశములు ప్రసిద్ధములైనవి. ఉసీనరునికి తితిక్షువు, వానికి ఋషద్రథుడు, వానికి పైలుడు, వానికి సుతకుడు, వానికి మహాయోగి అయిన బలి జన్మించెను. బలికి అంగవంగ, ముక్షక, పుండ్ర, కళింగులను పుత్రులు పుట్టిరి. వీరందరికీ బాలేయులని పేరు. యోగైన బలి మహాబలవంతుడు. అంగునికి దధివాహుడు, వానికి దివిరథుడు, వానికి ధర్మరథుడు, వానికి చిత్రరథుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు, వానికి చతురంగుడు, వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి భద్రరథుడు, వానికి బృహత్కర్మ, వానికి బృహద్భానుడు, వానికి జయద్రథుడు, వానికి బృహద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి కర్ణుడు, వానికి వృషసేనుడు పుట్టెను. అంగవంశం నందు పుట్టిన రాజులను గురించి చెప్పితిని. ఇప్పుడు పురువంశ వర్ణనము వినుము. పురువంశ వర్ణనం. అగ్నిదేవుడు పలికెను. పురువునికి జనమేజయుడు, వానికి ప్రాచీవంతుడు, వానికి మనుషుడు, వానికి వీతమయుడు, వానికి సంధుడు, వానికి బహువిధుడు, వానికి సంయాతి, వానికి రహోవాది, వానికి భద్రాసుడు పుట్టెను. భద్రాసునికి రుచేయు, కృషేయు, సన్నతేయు, ఘృతేయు, చితేయు, స్థండిలేయు, ధర్మేయు, సన్నతేయు, కృతేయు, మతినారులను 10 మంది పుత్రులు పుట్టిరి. మతినారునికి తంసిరోధ, ప్రతిరథ, పురస్తులను 3 పుత్రులు పుట్టిరి. ప్రతిరథునికి దుష్యంత, ప్రవీరక, సుమంత, వీరవర్లను 4 పుత్రులు పుట్టిరి. దుష్యంతునికి భరతుడు పుట్టెను. భరతుడు శకుంతలా పుత్రుడు, మహాబలశాలి. ఇతని వంశం పుట్టిన వారికి భారతులని పేరు వచ్చినది. భరతుని పుత్రులు మాతృక్రోధం చే నశించగా రాజు యజ్ఞం చేసెను. అప్పుడు మరుద్గణములు బృహస్పతి పుత్రుడగు భరద్వాజును తీసుకుని వచ్చి అతన్ని ఆ రాజుకు పుత్రునిగా ఇచ్చిరి. అతడు వితధుడనే పేరుతో ప్రసిద్ధుడయ్యను. వితధునికి సుహోత్రుడు, సుహోత్రునికి గయ, గర్భ, కపిలలు అని 5 పుత్రులు పుట్టిరి. వీరు కాక మహాత్ముడు, సుకేతువు అని 20 పుత్రులు పుట్టిరి. పిదప కౌశికుడు, గృత్సపతి అను పుత్రులు కూడా పుట్టిరి. గృత్సపతికి పుట్టిన అనేక మంది కుమారుల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ ఉండిరి. కాస, దీర్ఘతములు గృత్సపతి కుమారులే. దీర్ఘతమునికి ధన్వంతుడి, వానికి కేతుమంతుడు, వానికి దివోదాసుడని ప్రసిద్ధి గల హిమరథుడు, వానికి ప్రతర్ధనుడు, వానికి భర్గ, వత్సులు, వత్సునికి అనర్కుడు, వానికి క్షేమకుడు, వానికి వర్షకేతువు, వానికి విభుడు, వానికి అనర్థ సుకుమారులు, సుకుమారునికి సత్యకేతువు పుట్టెను. వత్సరాజుకు వత్సభూమి అను పుత్రుడు పుట్టెను. వితధుని కుమారుడగు సుహోత్రునికి బృహత్ అను పుత్రుడు పుట్టెను. బృహత్తునకు అజమేఢ, ద్విమేఢ, పురమేఢులను 3 పుత్రులు పుట్టిరి. అజమేఢునికి కేసిని అను భార్య అయిందు జహ్నువు పుట్టెను. అతనికి అజకాసుడు, అతనికి బలాకాసుడు, అతనికి కుశికుడు, అతనికి ఇంద్రత్వమును సంపాదించిన గాధి, అతనికి సత్యవతి అను కుమార్తెయు, విశ్వామిత్రుడను కుమారుడు పుట్టెను. దేవరాతకతి, ముఖాదులు విశ్వామిత్రుడి పుత్రులు. అజమీఢునికి సునస్సేపుడు, అష్టకులను పేరుగల 2 పుత్రులు పుట్టిరి. అతనికి నీలిని అను భార్య అయిందు శాంతి అను మరొక పుత్రుడు కూడా పుట్టెను. శాంతికి పురుజాతి, వానికి బాహ్యస్వుడు, వానికి ముకుల, సృంజయ, బృహదీషు, యవనీర, కృమిలులను 5 పుత్రులకు పుట్టిరి. వీరికి పాంచాలులని ప్రసిద్ధి. ముకుల వంశీయులకు మౌకుల్యులని పేరు. వీరు క్షాత్రధర్మాన్ని అనుసరించి బ్రాహ్మణులు. ముకులునికి చంచాసురుడు, వానికి 1 పుత్రుడు, పుత్రి కవలలు పుట్టిరి. పుత్రుని పేరు దివోదాసుడు, పుత్రిక పేరు అహల్య. అహల్యకు శరద్వంతుని వల్ల శతానందుడు పుట్టెను. శతానందునికి సత్యధృక్ అను పుత్రుడు పుట్టెను. వానికి కృష్ణుడు అను పుత్రుడు, కృపి అను పుత్రిక కవలలుగా పుట్టిరి. దివోదాసునకు మైత్రియుడు, వానికి సోమకుడు పుట్టెను. సుభుంజయునకు పంచహనుష్కుడు, అతనికి సోమదత్తుడు, అతనికి సహదేవుడు, అతనికి సోమకుడు, అతనికి జంతువు, అతనికి పృషత్, అతనికి
ద్రుపదుడు, అతనికి దృష్టజ్యుమ్నుడు, అతనికి దృష్టకేతువు పుట్టెను. అజమేఢునికి ధూమిని అను భార్య అయింది రుక్షుడను పుత్రుడు పుట్టెను. అతనికి సంవరణుడు, అతనికి కురువు పుట్టెను. అతనికి ప్రయాగం నుంచి కురుక్షేత్ర తీర్థమును స్థాపించెను. కురువుకు సుధనుడు, పరీక్షిత్తు, రిపుంజయుడు అని 4 పుత్రులు పుట్టిరి. సుధన్వునికి సుహోత్రుడు, వానికి చవనుడు పుట్టెను. చవనుని భార్య అయిన గిరికయందు ఉపరిచర వసువు అంశచే బృహద్రథ, కుశవీర, యదు, ప్రతిగ్రహ, బల, మత్స్యకాశి అని 7 పుత్రులు పుట్టిరి. బృహద్రథునికి కుశాగ్రుడు, వానికి వృషభుడు, వానికి సుధన్వుడు, వానికి ఊర్ణుడు, వానికి సంభవుడు, వానికి జరాసంధుడు, వానికి సహదేవుడు, వానికి ఉదాపి, వానికి శృతకర్మ పుట్టెను. కురునందనుడైన పరీక్షిత్తుకు జనమేజయుడని పుత్రుడు పుట్టెను. ఇతడు పరమధార్మికుడు. ఇతనికి త్రసదస్యువు అను పుత్రుడు పుట్టెను. అజమేడుని కుమారుడగు జహ్నునికి సురథ, శృతసేన, ఉగ్రసేన, భీమసేనులను 4 పుత్రులు పుట్టిరి. పరీక్షిత్ కుమారుడగు జనమేజయునికి సురథుడు, మహిమంతుడు అను పుత్రులు పుట్టిరి. సురథునికి విదురథుడు, వానికి రుక్షుడు పుట్టెను. ఈ వంశంలో ఇతడు రుక్షుడని పేరుతో ప్రసిద్ధుడగు 2వ రాజు. ఇతనికి భీమసేనుడు, వీనికి ప్రతీపుడు, వీనికి శంతనుడు, వీనికి దేవాపి, బాహ్లిక, సోమదత్తులను 3 కుమారులు జన్మించెను. బాహ్లీకునికి సోమదత్తుడు, వానికి భూరి, భూరిశ్రవ, శలులు పుట్టిరి. శంతనునికి గంగయందు భీష్ముడు పుట్టెను. కాళ్య అను భార్య అయిందు విచిత్రవీర్యుడు పుట్టెను. విచిత్రవీర్యుని భార్య అయిందు శ్రీకృష్ణ ద్వైపాయనునికి ధృతరాష్ట్ర, పాండు, విదురులు పుట్టిరి. ఈ 5 పాండవులను దైవాంశ సంభూతులు. అర్జునుని పుత్రుని పేరు అభిమన్యుడు. సుభద్రకు పుట్టినవాడు అభిమన్యునికి పరీక్షిత్తు అని పుత్రుడు పుట్టెను. ద్రౌపది పంచపాండవుల భార్య. ఆమె యందు యుధిష్ఠిరునికి ప్రతివింజుడు, భీమసేనునికి హిడింబి యందు పుట్టిన ఘటోద్గచుడని 1 పుత్రుడు ఉండెను. వీరందరూ భూతకాలమునకు చెందిన రాజులు. భవిష్యత్తులో రాబో రాజుల సంఖ్యను ఎవరు చెప్పజాలరు. వీరందరూ కాలగ్రస్తులై గడిచిపోయిరి. ఓ వశిష్ఠ, కాలం అనేది విష్ణు స్వరూపం. అందుకే ఆ విష్ణువునే పూజించవలను. ఆ విష్ణువుని ఉద్దేశించి అగ్నిలో హోమం చేయుము. అతడే సర్వమును ఇచ్చువాడు. ఓం శాంతి శాంతి శాంతి.